కాళేశ్వరం సరస్వతి పుష్కరాల సందర్భంగా ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాల సంఘం నేత కొండా కుమార్. దళిత ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల అధికారులు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నామన్నారు. గతంలో సింగరేణి ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో శిలాఫలకంపై ఎంపీ పేరు పెట్టకపోవడం బాధాకరమన్నారు మాల సంఘం నేతలు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాల సంఘం నేతలు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మాల సంఘం ఆధ్వర్యంలో ఈ సమావేశమయ్యారు నేతలు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గౌరవ వంశీకృష్ణ గారి మొన్న జరిగిన పుష్కరాలలో ఆయన ఫ్లెక్సీలు పెట్టకపోవడం కానీ శిలాఫలకంలో ఆయన పేరు పెట్టకపోవడం కానీ కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇంతకుముందు గత 6 months బ్యాక్ కూడా జిఎం ఆఫీస్లో ఒక కార్యక్రమం జరిగింది ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో. అప్పుడు కూడా అధికారులు గడ్డం వంశీకృష్ణ గారి పేరును ఆ శిలాఫలకంలో పెట్టడం మర్చిపోయారు. ఆ రోజు కూడా అధికారులకు చెప్పినాం, ఒక దళిత ఎంపీని ఇలా అవమానపరచడం కరెక్ట్ కాదని మేము ఆ రోజు కూడా జిఎం గారికి ప్రెస్ మీట్ ద్వారా కూడా అందరికి తెలియజేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ కావలసుకొని చేసిందా కాకతీయంగా జరిగిందా తెలియదు, కానీ ఒక దళిత ఎంపీని ఈ రకంగా అవమానపరచడం కరెక్ట్ కాదని ఆ ప్రోటోకాల్ ఆఫీసర్లను కానీ అక్కడ ఉన్న దేవాదాయ శాఖ అధికారులను కానీ ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని మేము ఈ సందర్భంగా ఖండిస్తున్నాం.